మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి వర్షాలు అయితే మనకి కురిసిన సంగతి తెలిసిందే. సో ఈ వర్షాల దాటికి రోడ్లు అదేవిధంగా వాగులు వంకలు కూడా చాలా వరకు కొట్టుకపోయినాయి అనేది మనకు తెలుసు. సో పాంగ్రా బోర్గంలో మనం ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్న పరిస్థితి చూసిన తర్వాత చాలా బాధేసింది. సో ఒక్కసారి ఈడ యాక్చువల్లీ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి, విద్యుత్ తీగలు ఉన్నాయి. సో ప్రతి ఇయర్ కూడా ఇది ఇంతే ఉంటుంది. సో కొంచెం మనము ఎక్కువ హైట్తోని మనం ఒకవేళ దీన్ని అందించుకునే ప్రయత్నం చేసినా కూడా డెఫినెట్లీ కరెంట్ షాక్ బారిన పడి చచ్చిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడనే ఉంటున్నామన్న, మేము ఇక్కడ నుంచి ఎటు పోవాలా, మమ్మల్ని నుంచి వెళ్ళిపోరి అది ఇది అని చెప్పేసి కొంతమంది అధికారులు వచ్చి చెప్తున్నారు. సో మేము ఎటు వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా దాదాపు 2014లో ఏదైతే కేసీఆర్ సర్కారు వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు పట్టాలతో సహా చూపిస్తూ ఉన్నారు. కాకపోతే నది ప్రవాహక ప్రాంతాల్లో దగ్గరలో నియర్ బైలో ఉన్న లొకేషన్స్ని ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అధికారులు సో వీళ్ళ ప్రాణాలని కాపాడేందుకు కూడా వాళ్ళు చాలా అహర్నిశలు అయితే కృషి చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ వర్షాల దాటికి చాలా వరకు ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇక్కడి వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఎవరైతే 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా నివసిస్తున్న కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము ఏంది ఏం కథ అనేది. సో చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి? సో మిమ్మల్ని ఆల్రెడీ నోటీస్ చేయడం జరిగింది, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తరలిస్తాము, అక్కడ ఒక దాదాపు 2 నుంచి 3 రోజులు ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళమంటున్నారు? మీకు మాకేందంటే అన్న ఒక ప్లేస్ అంటే ఇంతకుముందు మీ లెక్కన కొంతమంది విలేకరులు మొత్తం వచ్చారు, అన్ని ఈడిగో అవన్నీ తీసుకుపోయారు అన్న. బీజేపీ నుంచి వచ్చారు. బీజేపీలు ఈ చెట్టు అది పడిపోతే మాత్రం మాకు ఎవరు అన్నదానం ఎవరు చేయలేరు. బీజేపీలు మాకు చేసారు, సపోర్టు మాకు ఇచ్చేసారు. ఏమంటున్నాను ఇప్పటికీ మాకు మాత్రము మేము కొల్లేపుతున్నాము. బాబు మీకు ఓట్లు చేసినాం, మాది 121 ఓట్లు మావి ఉన్నాయి, చేసినాం కానీ మాత్రం మాకేంది, మా అమ్మ కడుపులలో మేము పుట్టినాం, మా కడుపులో మొత్తం మా కొడుకులంతా ఉట్టిరు చేసారు. వాళ్ళ లగ్గలు మేము ఎట్లా వెళ్ళాలి ఏం కథ అన్నది ప్రతిసారి వర్షం పడితే మేము వచ్చింది యాక్చువల్లీ వర్షాల గురించి అదేవిధంగా మీ సమస్యలు ఏందో తెలుసుకోవడానికి వచ్చినాం. సో ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు ఎక్కడి వరకు వస్తుంది వాటర్? ఇందాక అన్న ఈ చెట్టు కంచెలు మాత్రం ఆ కారు అవతల ఇంకా ఈ చెట్టు నుంచి ఇట్లా పోతాయి అన్న మొత్తం వర్షాలు అవన్నీ. ఎందుకంటే మా బాధ ఏంటంటే చాలా సార్లు కూడా ఇక్కడ గుడిసెలు కూడా కొట్టుకపోయినాయి అనేది మాకు తెలిసింది. సో అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? మరి అప్పుడు మొత్తం అన్న మాకు మొత్తం చచ్చిపోయేంత మన ఇబ్బంది మాకు వస్తే ఆ స్కూల్ది మొత్తం మేము అది పల్లగొట్టేసి మేము పోయినా మనలో ఉన్న మా గుడిసెలు మొత్తం కింద పడుకుని ఒక్కొక్క రౌతు మీదికెళ్ళి పడితే 1.5 కిలోన్నర మొత్తం మగరు. మళ్ళీ లేడీస్కి మాత్రము అందరికి చిన్న పిల్లలకు దెబ్బలు తగిలినాయి, రక్తాలు గారిని అంత ఇచ్చినాయి. ఎవరు మాకు రాలేరు, ఏం చేయలేరు. వస్తామని చెప్పిన కానీ మాత్రం ఏ మనిషి మాత్రం రాలే అన్న. మేము నమ్మినాం, కాంగ్రెస్ వాళ్ళు నమ్మినాం, బీజేపీలు నమ్మినాం, అందరం నమ్మినాం అన్న. టీడీపీలో మేము నమ్మినాం కానీ మాత్రం ఎవరు మాకు రాలే, మాకు ఇబ్బంది చేయలేదు, ఏం పని చేయలేరు. అందరు చెప్పండి అమ్మా, మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు అని చెప్తున్నారు. సో మీ వయసు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మీ వయసు ఎంత ఉండే అప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? మా నాన్న తెచ్చేటప్పుడు చిన్న మా అంటే 8-9 సంవత్సరాల పిల్లలం మేము. అప్పటి సంది ఊరంతా దింపుతున్నారు మమ్మల్ని. ఆడ గవర్నమెంట్ అంటే ఆడేసుకుంటే అంచేలి అక్కడ వెళ్ళగొట్టేసిండ్రు, అక్కడికి వెళ్ళి మరి పాత కళ్ళబెట్టకు ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళగొట్టేసిండ్రు. అక్కడికి వెళ్ళి ఊరంతా తింపి నడి ఒడ్డున వారేసిండ్రు. ఈ నడి ఒడ్డున వారేసినప్పుడు ఓట్లు అవేంటి పట్టకాయిదాలు వచ్చినాయి, 25 పట్టకాయిదాలు వచ్చినాయి. 25 పట్టకాయిదాలు వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల దాకా ఒక మాట ఇల్లు కట్టియలేదు. బోరేస్తానే ఒక ఆయన వచ్చి ఆపేసేసిండు బోరుకు. ఎందుకని అంటే మీది మీ స్థలం కాదు, మా స్థలంలో మీరు ఎట్లా వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారా? మొత్తం ఇంచులు పడితే ఆండాలు పడితే మొత్తం చిన్ని స్కూల్ దాకా గవర్నమెంట్దే, మొత్తం గవర్నమెంట్దే. అంత పట్టాలు చేసుకుంటా దొంగ పట్టాలు చేసుకుంటా ఉన్నారు కానీ మేము బోర్ వేసుకొని మేము సొంతం పైలు పెట్టుకుని మేము బోర్ వేసుకుని బోర్ కాపేసేసిండ్రు.
ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? దాదాపు 30 గుడిసెలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఎంతమంది ఉంటున్నారు? మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారు? ఇక్కడ ఏం లేకున్నా ఇప్పుడు 200 400 మంది 500 మంది దాకా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ వాళ్ళే, ఓన్లీ మీ వాళ్ళే మీరు ఎంత ఉంటారు? మా ఇంట్లోనే 8 మంది ఉన్నాం. మా కుటుంబంలో ఎక్కువదాన్ని నేను 8 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నారు మొత్తం? ఒక 100 మంది ఉంటారా? ఉంటారు, 100 మందికి ఎక్కువ ఉంటారు. ఇట్లా చేస్తే మేము ఏడ బతకాలా? ఇప్పుడు మీ బోర్గేమ్, పాంగ్రా బోర్గేమ్కి అతి సమీపంలోనే ఒక వాగు ప్రవహిస్తుంది. సో మీతో పాటు మీరు ఇక్కడ ఉంటున్నారు, వేరే వాళ్ళు కూడా వేరే దగ్గర, అటు ఎడమ బంధుకు కూడా వేరే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో వాళ్ళు మీరు అంతా ఒకటేనా? మీరు వేరే, మేము వేరే, మేము దాసరోళ్ళము, వాళ్ళు వేరే కులపోళ్ళు. సో ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి ఏరియాలలో కూడా నదీ పరవాక ప్రాంతాలలో ఎవరైతే నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఎవరికి ప్రాణ నష్టం కలగద్దు అని చెప్పేసి అధికారులు ఈ చర్యలను చేపడుతున్నాము అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో మనం ఉన్న ప్లేస్లో ఎవరైతే దాదాపు 30 ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. దాదాపు ఒక 120 నుంచి 150 మంది కూడా ఇక్కడ నివసిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. దాదాపుగా 60 నుంచి 70 ఏళ్ళుగా కూడా మేము ఇక్కడనే ఉంటున్నాం. కాకపోతే మాకు గత ప్రభుత్వ హయాంలో కూడా పట్టాలు ఇచ్చినా కూడా ఏదైతే మనకి ఇక్కడ బోర్లు వేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఏమైనా మేము ఏమైనా చేస్తే కూడా వచ్చి మనకు అడ్డుపడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ ఏదైతే ఆవేదన. సో నిజామాబాద్ జిల్లా అధికారులు ఏదైతే మీరు ఈ వరదల నేపథ్యంలో చాలా రకాలైన మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఫంక్షన్ హాల్స్కి తరలించడము, అదేవిధంగా స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళకు వీళ్ళని తరలిస్తూ ఉన్నారు. కాకపోతే అయిపోయిన తర్వాతనైనా ఈ ప్రాబ్లమ్ని అయితే సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బోర్గాం నుంచి.